నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా ఈజీ అండ్ టేస్టీ వెజిటబుల్ బిర్యానీ కొబ్బరిపాలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా నేను ఇక్కడ ఒక అరకేజీ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా 3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. అరకేజీ బాస్మతి బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. కొబ్బరికాయని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా క్లాత్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలా ఏదైనా వడపోసేది కూడా యూస్ చేయొచ్చు. ఈ విధంగా కొబ్బరి పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పైన వచ్చిన కొబ్బరి పిప్పిని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ టైం కూడా ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకుని గ్రైండ్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకుని కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి. వెజిటబుల్ బిర్యానీ కోసం నేను క్యారెట్, బంగాళదుంప, బీన్స్, ఆనియన్ తీసుకున్నాను. మీరు క్యాప్సికమ్, బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం, వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనాని ముద్దలాగా నూరుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. నేను ముందుగా ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు రంగు మారిన తర్వాత ఆనియన్ స్లైసెస్ వేసుకోవాలి. ఆనియన్ స్లైసెస్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ముద్దను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. అరకేజీ బియ్యానికి 1.5 స్పూన్ బిర్యానీ మసాలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బిర్యానీ మసాలా యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ సోక్ అయి ఉన్న రైస్ కాబట్టి విరిగిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నెయ్యి, బిర్యానీ మసాలా ఫ్లేవర్ అంతా బియ్యానికి కూడా పట్టి రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొబ్బరిపాలు పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇంకా పడుతుందనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే పొడిపొడిలాడుతూ టేస్టీగా కొబ్బరిపాలతో చేసిన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనికి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. ఉట్టి రైతా ఉంటే సరిపోతుంది.